ఫైనల్లీ మనం అయితే రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇందాక డ్రోన్ ఎగరేసాం కదా, ఆ డ్రోన్ ఫ్లై చేయకూడదు, రండి లోపలికి ఎస్పీ ఆఫీస్కి వెళ్దాము, ఇది రిస్ట్రిక్షన్ ఏరియా, మీరు ఎవరిని అడిగి డ్రోన్ ఫ్లై చేశారన్నారు. తమిళ్ వచ్చు కాబట్టి తప్పించుకున్నాం. మేము చేసిన తప్పు మీరు కూడా చేయమాకండి. ఎక్కడెక్కడ డ్రోన్ ఫ్లై చేయాలనేది ముందుగానే మాట్లాడుకొని వెళ్ళండి. హాయ్ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ నేను రాజా కలిసి పక్కనే ఉన్న రాక్ బీచ్కి సన్ రైజ్ చూసేదానికి అయితే వెళ్ళాము. అక్కడ డ్రోన్ ఫ్లై చేసి పోలీసుల దగ్గర ఇరుక్కొని ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాము. మాకు తమిళ్ వచ్చు కాబట్టి మేము తప్పించుకున్నాం, లేకపోతే పరిస్థితి వేరేలాగా ఉండుండేది. సరే అయితే రాజా ఫ్రెష్ అప్ అవుతున్నాడు, నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి మిగతా ప్లేసెస్కి అయితే మనం విజిట్ చేద్దాము. సరే అయితే మళ్ళీ కలుద్దాం. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద పుదుచ్చేరిలోనే టాప్ ప్లేసెస్ అయితే చూపిస్తాను. సరే అయితే ఇంకా బయలుదేరుదాం, రండి. రాజా లే పైకి లే. ఫస్ట్ మనం విజిట్ చేసేది వచ్చేసేటప్పటికి ఆరవెల్లి తర్వాత మాతృ మందిర్, దాన్ని అయితే విజిట్ చేస్తాము. లొకేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి, ఏదో అడవిలో పోతున్నట్టు. ఈ మధ్యన కేవ్స్, కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి. ఫైనల్గా మనం మాతృ మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాం. చెక్ పోస్ట్ మాతృ మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్లో వచ్చేసేటప్పటికి బండి పార్క్ చేసి నేను రాజా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. పార్కింగ్ ఫీజు వచ్చేసేటప్పటికి 50 రూపీస్ దొబ్బారు, మరి ఘోరంగా అయితే ఉంది. ఇంకా 1 or 2 కిలోమీటర్స్ లోపల దాకా నడుచుకుంటా పోవాలా. ఆరవెల్లి అండ్ మాతృ మందిర్ దగ్గర ఒక రూల్ అయితే ఉంది. ఇది మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు అయితే గుర్తొస్తాయి. ఆ మాటల్ని ఈ చిన్న క్లిప్ అయితే మీరు వినండి. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం. అలాగే ఈ మాతృ మందిర్ దగ్గర కులం, మతం, వర్గం ఇవేవి తేడా లేకుండా ఇక్కడ ప్రజలు నివసించాలని ఈ మాతృ మందిర్ని నిర్మించారు. ఇప్పటికీ మాతృ మందిర్ని కట్టి 57 years అవుతుంది. మీర్ అల్ఫాసా అంటే మదర్ గారు ఐడియాలజీతో అరవిందో గారు అయితే దీన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. 1971 ఫిబ్రవరి 21వ తేదీన దీన్ని అయితే కట్టడానికి పునాది అయితే వేశారు. మే 2008లో పూర్తయింది. 1982వ సంవత్సరం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆరవెల్లి ఎవరికి చెందినది కాదు, ఆరవెల్లి మొత్తం మానవాళికి చెందిందని తీర్పునైతే ప్రకటించింది. ఈ మాతృ మందిర్ని యునెస్కోలో చేర్చడానికి 5 times అంటే 1966, 1968, 1970, 1983 అండ్ 2017 అయితే వీళ్ళు ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. 1980 మన పార్లమెంట్లో జరిగిన చర్చలలో చివరికి సెప్టెంబర్ 1988లో ఆరవెల్లి ఫౌండేషన్ చట్టంగా రూపుదిద్దుకుంది. ఇది వచ్చేసేటప్పటికి మాతృ మందిర్ వ్యూయింగ్ పాయింట్. దట్స్ ఈజ్ వ్యూయింగ్ పాయింట్. మాతృ మందిర్ లోపలికి అయితే వెళ్ళలేం కాబట్టి దాని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రూమ్లో అయితే అరేంజ్ చేస్తున్నారు. ఒక్కొక్క మొత్తం చూపిస్తాను రండి. ఆరవెల్లిలో ముఖ్యంగా 4 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసేటప్పటికి ఆరవెల్లి ఎవరికి చెందినది కాదు, హోల్ హ్యూమన్స్కి అయితే చెందింది. ఇంకా సెకండ్ క్యారెక్టర్స్ వచ్చేసేటప్పటికి అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ అండ్ న్యూ ఎక్స్పెరిమెంట్స్కి అయితే ప్రియారిటీని అయితే ఇస్తుంది. థర్డ్ పాయింట్ ఫ్యూచర్కి అండ్ పాస్ట్కి ఒక బ్రిడ్జ్ లాగా అయితే ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసేటప్పటికి హాల్ హ్యూమన్స్కి భౌతిక ఆధ్యాత్మిక ప్రదేశంగా అయితే ఉంటుంది. ఆరవెల్లి ఫ్లవర్ నుంచి అయితే వీళ్ళు ఈ సింబల్ని అయితే తీసుకున్నారు. మధ్యలో ఉన్న డాట్ వచ్చేసేటప్పటికి గాడ్ని సూచిస్తుంది. ఆరవెల్లి ఒక కళ అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది దేవుడి యొక్క కళ. మదర్ గారు మీర్ అల్ఫాసా గారి డ్రీమ్ ఏమిటంటే ఏ దేశం తనదని చెప్పుకోలేని ఒక ప్రదేశం ఈ భూమి మీద ఒక చోట ఎక్కడో ఒకటి ఉండాలి. అక్కడ మనుషులందరూ సత్యం, శాంతి, సామరస్యాలతో స్వేచ్ఛగా జీవించాలి. ముఖ్యంగా ఆ ప్రదేశంలో డబ్బుపై ఏ అధికారం ఉండకుండా మనుషులు విలువలతో ప్రాముఖ్యత కలిగి ఉండాలి. ఆ ప్రదేశంలో ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
అది కాకుండా ప్రజలు అందరూ హ్యుమానిటీతో వర్క్ చేయాలి. వీళ్ళు కర్మయోగ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతారు. అది ఎలా అంటే మీకు చర్య తీసుకునే హక్కు ఉంది, కానీ చర్యకు మాత్రమే, దాని ఫలాలకు కాదు అని భగవద్గీతలోని కర్మ సిద్ధాంతాన్ని వీళ్ళైతే నమ్ముతారు. ఇంతకుముందు చెప్పిన ఆరవెల్లి హిస్టరీ కాకుండా 1968 ఫిబ్రవరి 28వ తేదీన ఆరవెల్లి ఓపెనింగ్కి 124 దేశాలు మరియు 24 ఇండియన్ స్టేట్స్ నుంచి అయితే ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పుడు దాకా మీకు ఆరవెల్లి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్స్ అయితే చెప్పాను కదా. ఇప్పుడు సెకండ్ వచ్చేసేటప్పటికి మాత్రి మందిర్ అండ్ ఆరవెల్లి దాన్ని ఎలా కన్స్ట్రక్షన్ చేశారో దాని డిజైన్ ఏంటో అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను రండి. దిస్ ఇస్ ద ఆరవెల్లి మాత్రి మందిర్. ఇది వచ్చేసేటప్పటికి మాత్రి మందిర్ దగ్గర యాంపీ థియర్ బాండ్ ఫెస్ట్ అనే క్యాంప్ ఫైర్ అయితే వేసుకుని అదొక ఫెస్టివల్ లాగా చేసుకుంటారు. ఇప్పుడు నా వెనకాల ఉన్న డిజైన్ ఏమో చూస్తున్నారు కదా, సన్లైట్ వచ్చేసేటప్పటికి డోమ్ యొక్క పైన అయితే టచ్ అయ్యి ఆ రేస్ వచ్చేసి మల్టిపుల్ స్ట్రక్చర్ ద్వారా కింద ఉన్న లోటస్ పాండ్ హీట్ చేరుతుంది. ఆ లోటస్ పాండ్ చేరిన తర్వాత మనం అక్కడ మెడిటేషన్ చేయడం వల్ల మన బాడీకి అండ్ మన ఆత్మకి అనేది ఒక గుడ్ ఫీల్ ఎనర్జీ అనేది ఉంటుంది. లోపల ఉన్న కంప్లీట్ స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది. మనం బయట నుంచి చూసినప్పుడు దాన్ని డ్రోన్ షాట్లో అయితే చూడగలుగుతాం. అలాగా అక్కడ నియర్ ప్లేస్లో ఇక్కడ ఈ ప్రదేశంలో వచ్చేసేటప్పటికి క్యాంప్ ఫైర్ ఫెస్టివల్ అయితే చేస్తారు. ఇదే మాత్రి మందిరు. ఇదే మాత్రి మందిర్ యొక్క డిజైన్, దాని యొక్క స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది. దాని యొక్క 3D మోడల్ అయితే ఇక్కడ డిజైన్ చేసి వాళ్ళు పెట్టున్నారు. ఎందుకంటే లోపలికి పోయేదానికి అనుమతి ఉండదు కదా. లోపల వచ్చేసేటప్పటికి లోటస్ పాండ్ ఉంది, చిన్న బాల్ టైప్ ఉంది చూసారా, అదే లోటస్ పాండ్. మీకు అక్కడ డిజైన్ చూపించాను కదా, ఆ డిజైన్లో ఉన్న ప్రకారం ఆ పైన ఉన్న సన్ రైస్ కింద ఉన్న లోటస్ పాండ్కి సవరన్ స్ట్రక్చర్స్ ద్వారా వచ్చి ఆ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. అక్కడ నుంచి మనం కింద వచ్చి మెడిటేషన్ చేయడం వల్ల ఆ మెడిటేషన్ యొక్క ఎనర్జీ మన స్పిరిచువల్కి అండ్ మన బాడీకి చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే క్రియేట్ చేస్తుంది. లోపల మొత్తం చూసాం కదా. చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకైతే 2 ఫ్రీ పాస్లు అయితే ఇస్తారు. మనకే కాదు, ప్రతి ఒక్కరికి ఇస్తారు. మేము ఇద్దరం కాబట్టి మాకు 2 పాస్లు ఇచ్చారు. ఇక్కడ నుంచి మొత్తం 1.5 కిలోమీటర్స్ లోపలికి అయితే నడవాలా. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మాత్రి మందిర్ అవుటర్ దాకా అయితే మనకి పర్మిషన్ ఉంది, లోపలికి అయితే పర్మిషన్ లేదు. లోపలికి వచ్చేసేటప్పటికి మనం వెబ్సైట్లో బుక్ చేసుకోవాలంట. అదిగోండి ఫ్రెండ్స్, అదే మాత్రి మందిర్ కనిపిస్తుంది కదా, జూమ్ చెయ్యి. అదే మాత్రి మందిర్. ఇప్పుడు మనం వచ్చేసేటప్పటికి దగ్గర వచ్చేసాం కదా, ఇటు నుంచి బయలుదేరాలా. దెన్ ఫైనల్లీ నేను రాజా అయితే మాత్రి మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను, ఉండండి. ఇదిగో గోల్డెన్ కలర్లో కనిపిస్తున్న డోము రౌండ్ షేప్లో చూసారా, అదే మాత్రి మందిర్. ఈ మాత్రి మందిర్ దగ్గర వచ్చేసేటప్పటికి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, డబ్బుతో అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఓకే మిస్టర్ వెంకీ, మాత్రి మందిర్ అయితే వచ్చేసాము. దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? మాత్రి మందిర్ అంటే ఏం లేదు, ఇక్కడ వచ్చేసేటప్పటికి కులం, మతం, వర్గం ఇవేవీ లేకుండా వచ్చి మెడిటేషన్ చేసుకుని దైవానికి దగ్గరగా ఉంటారు. ఇదే మన సొసైటీలో కానీ ఉంటే మొత్తం ప్రపంచం మొత్తం వచ్చేసేటప్పటికి మాత్రి మందిర్ అవుతుంది. దానికోసం మనం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. మన సొసైటీయే ఒక మాత్రి మందిర్.